ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నా పేరు యోగేష్. ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం. ఇంటర్నేషనల్ న్యూస్ పరంగా చూసుకుంటే భారత్పై ట్రంప్ ఆరోపణలకు జెలెన్స్కీ స్పందించారు, భారత్ మా వైపే ఉందని. అలాగే అమెరికా వర్జీనియాలో ఒక మహిళ చార్జీపీ చెప్పిన లక్కీ నెంబర్తో లాటరీ గెలుచుకుంది. ఆ ప్రైజ్ మనీ ఎంతంటే 1.3 crores. అలాగే లడఖ్లో అల్లర్లు 4 మంది మృతి చెందారు, 80 మంది గాయపడ్డని కెనడా ప్రకటించింది. సినీ రంగం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఉత్తర అమెరికాలో 2020లో టాప్ మూవీగా ఎదిగింది. అలాగే తెలంగాణ న్యూస్ చూసుకుంటే తెలంగాణ 3 కంపెనీలకు 3,745 కోట్లకు గాను పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల చాలా మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ న్యూస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కడప ఒంటిమిట్టలో 600 అడుగుల శ్రీరామ విగ్రహం ఏర్పాటు చేసే ప్రతిపాదనలో ఉంది. అలాగే క్రీడల పరంగా చూసుకుంటే టీమిండియా మొదటిసారి సూపర్ హిట్ ఫామ్లోకి ఎదుగుతూ వరుస విజయం సాధిస్తుంది. ఇవి ఈరోజు టాప్ హెడ్లైన్స్. రేపు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ధన్యవాదాలు.